హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన రూబీ నెట్వర్క్ సంబంధించి అయితే ఒక మెయిన్ అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగిందండి. సో కమ్యూనిటీకి అయితే ఈ కోర్ టీం వాళ్ళైతే మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే మన కేవైసీ 1.6 గురించి అయితే రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, కేవైసీ అనేది దీంట్లో ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకుని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, ముందుగా అయితే ప్లే స్టోర్లో మన రూబీ నెట్వర్క్ యాప్ అయితే అప్డేట్ రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోలేదు ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకి మార్చ్ 27th అయితే ఈ యాప్ అయితే అప్డేట్ రావడం జరిగింది. సో ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటేనే మనకి మైనింగ్ అయితే జరుగుతుందన్నమాట. లేదనుకుంటే మైనింగ్ ఆప్షన్ మనకైతే పనిచేయదు. సో ఖచ్చితంగా అందరూ కూడా ముందుగా యాప్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి మీకైతే నేను ఓపెన్ చేసి మొత్తం కూడా చూపించాలనుకుంటున్నానండి, కొత్తగా వచ్చిన మార్పు ఏమిటి ఈ యొక్క యాప్లో వచ్చేసి. సో చూడండి, ఇక్కడ మనం యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకి మన యొక్క వ్యాలెట్లో ఎన్ని టోకెన్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క కౌంటింగ్ మనకైతే కనిపిస్తుంది అనమాట. ఇంకా దాంతోపాటు కింద చూసుకోవచ్చు మీరైతే ఇన్వైట్ ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు. ఇక్కడైతే ఈ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఒక కాలం బాక్స్ అయితే మనకి కింద కొంచెం కలర్ అయితే వీళ్ళు ఇక్కడ చేంజ్ చేయడం జరిగిందండి, మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు మన యొక్క టీంలో ఎవరైతే ఉంటారో, మన యొక్క ప్రాజెక్ట్లో ఎవరైతే మనం రెఫర్ చేస్తున్నామో వాళ్ళకి మనం ఇక్కడ ఎవరైతే మైనింగ్ స్టాప్ చేశారో, అంటే మైనింగ్ యాక్టివ్గా చేయట్లేదు వాళ్ళకైతే మనం ఇక్కడ నుంచి రిమైండింగ్ ఆల్ అనే ఒక ఆప్షన్ ద్వారా వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ కూడా పంపించవచ్చండి. సో ఇప్పటి నుంచి అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి 5 గంటలకు ఒకసారి మనం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ పంపించుకోవచ్చు. ఎవరైతే మన లింక్ తీసుకొని జాయిన్ అయ్యారో వాళ్ళకి సంబంధించి అయితే ఇది ఒక చిన్న అప్డేట్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అయితే మనకి టోకెన్ వాల్యూ ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించిన వర్త్ వాల్యూ మనకైతే కనిపించట్లేదండి. పైన ఇంతకుముందు అయితే మన టోకెన్స్ ఉన్నాయి, టోకెన్స్ కింద అయితే దీని యొక్క వర్త్ వాల్యూ అంతా ఎన్ని డాలర్స్ వాల్యూ ఉంటుందని మనకైతే కనిపించేదండి ఇంతకుముందు అయితే. కానీ ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇంతకుముందు కనిపించేది ఇప్పుడైతే కనిపించట్లేదు అనమాట. సో దానికి కూడా ఖచ్చితంగా ఒక రీజన్ అయితే ఉందండి. సో దాని గురించి అయితే మన కోర్ టీం వాళ్ళు ఏం చదువుతున్నారు, అసలు మనకి రీసెంట్గా వచ్చిన కొత్త అప్డేట్ని తెలుసుకుందామండి. సో మీరు ఒక్కసారి కిందకు స్క్రోల్ చేసినట్లయితే యాప్లో మనకైతే ఇక్కడ మొత్తం హాల్వింగ్ టేబుల్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి ప్రెజెంట్ అయితే 1 మిలియన్ నుంచి 10 మిలియన్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మనమైతే ఒక 10 లక్షల కమ్యూనిటీ నుంచి అయితే 1 కోటి కమ్యూనిటీకి వెళ్ళబోతున్నామండి. సో ఆల్రెడీ మనకైతే 50 లక్షలు అయితే కమ్యూనిటీ అఫీషియల్గా ఎప్పుడో దాటేసామండి. అఫీషియల్గా మనకైతే 5 మిలియన్ ప్లస్ కమ్యూనిటీ అయితే ఆల్రెడీ ఉందన్నమాట. సో మనకి ఈ ప్రాజెక్టులు ఎప్పుడు లాంచింగ్ అవుతుంటే మనకైతే యాజ్ పర్ స్కేల్ చూసినట్లయితే కింద యూజర్ గ్రోత్ స్టేజ్ అనమాట. దీంట్లో అయితే మనకి 1 crore కమ్యూనిటీ ఎప్పుడైతే వస్తుందో 1 crore కమ్యూనిటీ ఎప్పుడైతే వస్తుందో మనకైతే అప్పుడు లిస్టింగ్ అయితే అవుతుంది అన్నట్టుగా మనకైతే ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుందండి. సో అప్పుడైతే మనకి హాల్వింగ్ జరుగుతుంది కాబట్టి చాలా చాలా తక్కువ టోకెన్స్ మాత్రమే మనకైతే రోజు మైనింగ్ అయితే వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే మనకి ప్రతిరోజు కూడా 0.6 టోకెన్ మాత్రమే వస్తుంది అనమాట. ఇంకా తర్వాత మనకైతే 0.3 టోకెన్ అనమాట. సో ఇప్పుడైతే మనకు ఒక 2 డేస్కి 1.2 కాయిన్ అయితే వస్తుంది. ఇంకా హాల్వింగ్ తర్వాత అండి మనకైతే, అంటే 1 crore కమ్యూనిటీ క్రాస్ అయిన తర్వాత ఒక కాయిన్ రావడానికి మనకైతే 3 డేస్ టైం అయితే పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా అందరూ గమనించి యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. సో ఎందుకంటే చాలా మంచిగా దీన్ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందండి. సో వీళ్ళైతే కేవైసీ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో నేను చెప్పాను కదా, రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్ పేరు వచ్చేసి రీక్యాపిటులేట్ అనౌన్స్మెంట్ ఏప్రిల్. సో ఏప్రిల్ నెల అయితే మనకి అఫీషియల్గా రావడం జరిగిందండి. సో మరొకసారి ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఏం సాధించింది, ఏమేం కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా ఖచ్చితంగా మనమైతే ఇక్కడ రివిజన్ చేద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా మనకైతే కోర్ టీం వాళ్ళైతే ఈ పోస్ట్ అయితే మనకి అఫీషియల్గా ఇవ్వడం జరిగిందని మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా మనకైతే మొత్తం కూడా సమాచారం ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట ఇంగ్లీష్లో. సో ఒక్కసారి మనకి దీనికి సంబంధించి తెలుగులో ఏముంది మ్యాటర్ మొత్తం కూడా తెలుసుకుందాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితేనండి మనకైతే ఒక ప్రకటన అయితే మన ముందుకైతే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్లో వచ్చిన మార్పులు ఏమిటి, మనకి కేవైసీ గురించి కొత్తగా ఒక కేవైసీ గురించి చెబుతున్నారన్నమాట. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే. సో ఇక్కడ చూడండి, మనకైతే 4 సంవత్సరాలలో 5 మిలియన్లకు పైగా మైనర్ ఖాతాలు రూబీ నెట్వర్క్ మరియు భవిష్యత్తులో రాబోయేవి. సో చూసినట్లయితేనండి ఈ ప్రాజెక్ట్ అయితే మనకి మార్కెట్లోకి వచ్చి ఇప్పటికే సక్సెస్ఫుల్గా 4 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే అయింది. 4 ఇయర్స్ నుంచి అయితే ప్రాజెక్ట్లో చాలామంది కూడా మైనింగ్ అయితే చేసుకుంటున్నారండి. సో గమనించాలి, ఆల్రెడీ మనకైతే కమ్యూనిటీ అయితే 50 లక్షల కంటే ఎక్కువ మంది అయితే ఉన్నారు.
కమ్యూనిటీ మనకి 50,00,000 కంటే ఎక్కువ మంది అయితే ఆల్రెడీ ఉన్నారండి. సో, త్వరలోనే మనకైతే ఇక్కడ 1,00,00,000 కమ్యూనిటీ టార్గెట్ అయితే మనం రీచ్ కాబోతున్నాం. సో, అప్పుడైతే మనకి లిస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. హలో నేను ఉన్నాను. ఏప్రిల్ తొలి రోజుల్లో మీ ముందుకు వచ్చాను. సో, ఈ పోస్ట్ ఎవరైతే ఇస్తున్నారో మన కోర్ టీమ్ వాళ్ళండి. వాళ్ళ పేరు యాండీ అనమాట. ఆమె పేరైతే. సో, చెబుతుందనమాట మేడం ఇదంతా కూడా. దీనిని ఏప్రిల్ ప్రకటనగా లేదా 2026 మొదటి అర్ధభాగాన్ని తీర్చిదిద్దే అత్యంత ముఖ్యమైన పరిణామాలపై ఒక సంక్షిప్త సమాచారాన్ని పరిగణించవచ్చు. సో, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మనకైతే రెగ్యులర్‌గా పోస్టులయితే రావండి. రెగ్యులర్‌గా రావనమాట. ఎప్పుడైనా సరే మెయిన్ అప్డేట్లు మాత్రం అప్పుడే మనకైతే వస్తాయని చెబుతున్నారనమాట. ఈ ప్రకటన అంటే ఈ యొక్క సమాచారం మొత్తం కూడా ఒకే అంశంపై దృష్టి సారించి సాధారణ పద్ధతిని అనుసరించదు. దానికి బదులుగా ఇది ఒక సంక్లిప్త సందేశం మరియు అధికారిక ప్రకటన కలయికతో కూడిన మిశ్రమ రూపంలో ఉంటుంది. సో, మనకైతే ఏవైతే ఈ ప్రాజెక్ట్ గురించి మనకి బయట వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారో, ఇంకా దాంతోపాటు కోర్ టీమ్‌కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫో ఈ 2 కూడా ఖచ్చితంగా మనమైతే ఇంక్లూడ్ చేసే సమాచారాన్ని మీకు మేము ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారండి. సో, ఇక్కడ చూసినట్లయితే రూబీ టీమ్‌కి కృతజ్ఞత సందేశంతో ప్రారంభించబోతోంది. సో, దాదాపు 4 సంవత్సరాలుగా ఓపిక కలిగిన నెట్వర్క్‌తో మీరు రూబీ మైనర్లు అయినందుకు ధన్యవాదాలు. సో, ఈ ప్రాజెక్ట్ అనేది మనకైతే ఫాస్ట్‌గా లిస్టింగ్ అయితే కాదు అని తెలిసినా సరే చాలామంది కూడా మొదటి నుంచి కూడా మైనింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి అయితే ధన్యవాదాలు చెబుతున్నారన్నమాట. సో, ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ చేయాలని కోరుకుంటున్నానండి. సో, మనకైతే 24 అవర్స్‌కి ఒకసారి మాత్రమే మైనింగ్ అనమాట. సో, ఇబ్బంది ఏం లేదు, మనకైతే చేసుకోవచ్చు. మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో ముందుగా చూద్దాం. 0 నుండి రూబీ నెట్వర్క్ కమ్యూనిటీ ఇప్పుడైతే 180 కంటే ఎక్కువ దేశాల్లో 50,00,000 కంటే ఎక్కువ కమ్యూనిటీ కలిగి ఉంది. 50,00,000 కంటే ఎక్కువ మంది మైనింగ్ అయితే చేసుకుంటున్నారు. అది కూడా 180 కంటే ఎక్కువ దేశాల్లోనే మన ప్రాజెక్ట్ అయితే రన్ అయితే అవుతుందన్నమాట. ఇది కేవలం ఒక ఆకట్టుకునే సంఖ్య మాత్రమే కాదు. ఇది సమాజం చేతనే వెరిఫై అయిన ఒక నిరంతర నమ్మకం యొక్క ఫలితం అనమాట. సో, ఈ ప్రాజెక్ట్ మనకైతే పై నెట్వర్క్ వచ్చిన తర్వాత నుంచి చాలామంది మైనింగ్ చేయడం జరిగిందండి. సో, ఖచ్చితంగా ఎప్పటి నుంచో మైనింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి ఒక మంచి వర్త్ ఉన్న ప్రాజెక్ట్‌గా మార్కెట్‌లో అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ ఏప్రిల్ అప్డేట్ అయితే మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇంకా దాంతోపాటు అండి ఇప్పుడు మనం అసలు వీళ్ళు కేవైసీ గురించి ఈ యొక్క గ్లోబల్ కేవైసీ అని చూస్తున్నారండి. సో, దీని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. సో, చూడండి ఇక్కడైతే ఒక ముఖ్యమైన వివరణ, అది కూడా మన యొక్క కేవైసీ 1.6 గురించి. రూబీ ఫ్యామిలీ కమ్యూనిటీ ఒక ప్రధాన అప్డేట్ అయిన గ్లోబల్ కేవైసీ 1.6కు సిద్ధమవుతుంది. ఇది రూబీ నెట్వర్క్ యొక్క 4వ వార్షికోత్సవం సందర్భంగా విడుదలవుతుందని భావిస్తున్నారు. సో, ఖచ్చితంగా మనకైతే ఆల్రెడీ కేవైసీ జరుగుతుంది. సో, దానికంటే కూడా మనకైతే ఇంకా ఫాస్ట్‌గా ఈ కేవైసీ ప్రాసెస్ మొత్తం కూడా మనకైతే ఫాస్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఒక లేటెస్ట్ వెర్షన్ కేవైసీ మోడల్ అయితే రావాల్సి ఉంటుందండి. సో, దానికి సంబంధించి చెబుతున్నారు అప్డేట్ మొత్తం కూడా ఇక్కడైతే మనకి గ్లోబల్ కేవైసీ 1.6 వెర్షన్ అయితే మన ముందుకైతే రాబోతుంది. కేవైసీ వెర్షన్ అండి, యాప్ వెర్షన్ కాదు, కేవైసీ వెర్షన్ అనమాట. సో, ఆటోమేటిక్‌గా మనకైతే యాప్ కూడా అప్డేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీన్ని బట్టి అయితే. సో, మనకి 4 ఇయర్స్ యానివర్సరీ అండి. సో, 4 సంవత్సరాలు దాటింది కాబట్టి ఈ సందర్భంగా కేవైసీ 1.6ని మేమైతే లాంచ్ చేయాలని కోరుకున్నామని చెబుతున్నారన్నమాట. ఇంకా దాంతోపాటు వరల్డ్ వైడ్‌గా ప్రపంచవ్యాప్తంగా అయితే కేవైసీ వెరిఫికేషన్ యొక్క అత్యంత సంక్లిష్టమైన సవాళ్ళను పరిష్కరించడానికి విశ్వసనీయమైన మరియు విస్తరించదగిన పరిష్కారాన్ని అందించే లక్ష్యంతో ఇది ఒక ముఖ్యమైన అప్గ్రేడ్‌గా ఉండబోతుంది. సో, కేవైసీ ప్రాసెస్ స్పీడ్ అందుకే చేయలేదు నేనైతే ఖచ్చితంగా ఇప్పటివరకు కూడా. సో, ఎప్పుడైతే ఈ కేవైసీ అనేది సింపుల్‌గా అవుతుందో, మనకి ఇబ్బంది లేకుండా, డిలే లేకుండా, ప్రాసెస్ కాకుండా ఎప్పుడైతే సింపుల్‌గా కేవైసీ అయిపోతుందో అప్పుడు మాత్రమే మన ఛానల్‌లో అయితే ఈ రూబీకి సంబంధించిన కేవైసీ వీడియో వస్తుందండి. సో, అందరూ కూడా వెయిట్ చేయండి, ఓపిక పట్టండి, అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. కేవైసీ వీడియో సరైన సమయానికి ఖచ్చితంగా వస్తుందండి. సో, దయచేసి అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించాలి. ఇక్కడ చూడండి, కేవైసీ 1.6 అనేది ఒక డీసెంట్రలైజ్డ్ వెరిఫికేషన్ విధానాన్ని పరిచయం చేస్తుంది. మొదటిసారిగా కేవైసీ ఒక ప్రపంచవ్యాప్త పని అవకాశంగా నిలబెడుతుంది. ఇది మైనర్లను వ్యాలిడేటర్లుగా పాల్గొనే వారి ద్వారా సంపాదించడానికి అనుమతిస్తుంది. సో, చూసినట్లయితేనండి ఇక్కడ మైనర్లను వ్యాలిడేటర్లుగా పాల్గొని వారి ద్వారా సంపాదించడానికి అనుమతిస్తుంది. సో, మనమైతే కేవైసీ చేసుకునే అవకాశం మనకు కూడా ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో అయితే క్యూరేటర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు కదా కేవైసీ చేసి పెట్టడానికైతే. సో, ఈ ప్రాజెక్ట్‌లో కూడా మనకి ఆ బాధ్యత వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, మనకైతే ఫ్రీగా కాదండి, ఎంతో కొంత ఇన్‌కమ్ గానీ, కాయిన్స్ గానీ, శాలరీ గానీ ఇచ్చి మనకైతే కేవైసీలు అయితే చేపిస్తారన్నమాట. సో, మంచి విషయం ఇది కూడా. దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ అప్డేట్స్ వచ్చాయనుకోండి నేను ఖచ్చితంగా మీకైతే అన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటాను. మీరైతే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా దాంతోపాటు మరొక్కసారి ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుందాము.
యాప్‌లో చూపబడే అంచనా యూఎస్‌డిటీ విలువ కేవలం ఒక మార్కెటింగ్ భ్రమ మాత్రమేనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో, చెప్పాను కదా స్టార్టింగ్‌లో అయితే మన యొక్క టోకెన్స్ కిందైతే ఇంత వాల్యూ ఉంది. ఈ టోకెన్స్ కని మనకైతే యూఎస్‌డిటీలో డాలర్‌లో మనకైతే ఇంత వాల్యూ చూపిచ్చేది కదా! ప్రెజెంట్ అయితే అది కనిపించట్లేదు. ప్రెజెంట్ అయితే అది ఖచ్చితంగా కనిపించట్లేదండి. సో, ఎందుకంటే మనం లాంచింగ్‌కి దగ్గర పడుతున్నాం కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కారణంగా మనమైతే వాటినైతే అఫీషియల్‌గా బయటకి చెప్పకూడదు. సో, అందుకే మనకైతే అయ్యైతే ప్రెజెంట్ అయితే కనిపించట్లేదు వాస్తవం అండి. సో, మనకైతే సమయం వచ్చినప్పుడైతే అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, ఇంక దాంతో పాటు ఎంత వాల్యూకి లిస్టింగ్ అవుతుంది అనే పాయింట్ వ్యూ మనకైతే ఖచ్చితంగా అండి 1,00,00,000 కమ్యూనిటీ అయినప్పుడైతే అవకాశం అయితే ఉంది. 50,00,000 దాటిపోయారు. 1,00,00,000కి సిద్ధంగా ఉన్నామండి. 1,00,00,000 కమిట్ అయిపోయిన తర్వాత మనకైతే ప్రాజెక్ట్ అయితే లిస్టింగ్ అయ్యే ఛాన్స్‌లు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సేమ్ మన బీ నెట్‌వర్క్ లాగండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైస్ కూడా మనకి కొంతమంది $1 అంటున్నారు. కొంతమంది $2 అంటున్నారు. మరికొంతమంది 3 అంటున్నారండి. సో, ఏదైనా సరే మంచి ప్రైస్‌కే అవుతుంది. మనకి మంచి ఇన్‌కమ్ ఇచ్చేలాగే అవుతుంది. కాబట్టి అందరూ కూడా మన పనేంటంటే యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవడం అనమాట. సో, అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించి చేసుకుంటారని కోరుకుంటున్నానండి. కాబట్టి వర్షన్ 1.6 రాబోతుంది కేవీసీ తాలూకా. సో, అది వచ్చిన తర్వాత మనందరం కూడా కూల్‌గా కేవీసీ చేసుకుందామండి. అందరూ కూడా గమనించి ప్రతిరోజు కూడా రెగ్యులర్‌గా ఉండి యాక్టివ్ అయితే అవ్వండి. ఇంకా దాంతో పాటు న్యూ యూజర్స్ కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.